చాలా కాలం క్రితం దట్టమైన అడవుల మధ్య నీలగిరి అనే ఒక రహస్య లోయ ఉండేది. ఆ లోయలో ఒక అద్భుతమైన చెట్టు ఉండేది. దాని ఆకులు వెండిలా మెరుస్తుంటే కాసే పండ్లు మాత్రం రంగురంగుల విలువైన రత్నాల్లా మెరిసిపోయేవి. ఆ ఊరిలో ఆర్యన్ అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతను చాలా దయాగుణం కలవాడు. ఒకరోజు అడవిలో దారి తప్పి అనుకోకుండా ఆ మాయ లోయలోకి చేరుకున్నాడు. ఆ రత్నాల చెట్టుని చూడగానే ఆర్యన్ కళ్ళు మెరిశాయి. ఈ ఒక్క రత్నం తీసుకుని వెళ్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని అతను అనుకున్నాడు. కానీ అతను ఒక రత్నాన్ని తాకగానే ఆ చెట్టు నుండి ఒక చిన్న దేవత ప్రత్యక్షమయ్యింది. అగు ఆర్యన్, ఈ రత్నాలు కేవలం అలంకారం కోసం కాదు, ఇవి అడవికి ప్రాణాదారులు. నువ్వు వీటిని స్వార్థం కోసం తీసుకుంటే అడవి ఎండిపోతుంది అని హెచ్చరించింది. ఆర్యన్ వెంటనే తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించు, నాకు సంపద కంటే ఈ ప్రకృతి అందమే ముఖ్యమని వెనక్కి తగ్గాడు. అతన్ని నిస్వార్థానికి మెచ్చిన దేవత అతనికి ఒక మాయా విత్తనాన్ని బహుమతిగా ఇచ్చింది. ఆర్యన్ ఇంటికి తిరిగి వచ్చి ఆ విత్తనాన్ని నాటాడు. అది రత్నాల చెట్లా మారలేదు, కానీ ఆ చెట్టు కాసే పండ్లు తింటే ఏ జబ్బులైనా నయమయ్యేవి. అలా ఆర్యన్ ఆ పండ్లతో ఊరు ప్రజలందరి ప్రాణాలు కాపాడుతూ సంతోషంగా జీవించాడు.